ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఇటీవల బిల్ గేట్స్ రాక చుట్టూ జరిగిన ప్రచారం ఒక పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు దానికి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు బిల్ గేట్స్ రాకను ఒక అద్భుతమైన విజయంగా అభివర్ణించాయి. ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని చాలా గొప్పగా ప్రచారం చేశాయి. ఏ ప్రత్యేక కారణంతో ఆయన ఇక్కడికి వచ్చారన్న దానికంటే కూడా ఆయన చంద్రబాబుతో కలిసి కనిపించడమే ఒక పెద్ద ఘనతగా చూపించే ప్రయత్నం జరిగింది. ప్రపంచ స్థాయిలో పేరున్న వ్యక్తి తమతో కలిశారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ ప్రచారం అంతా ఒకెత్తైతే దీనికి సమాంతరంగా దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత మరో రకంగా ఉంది. నిజానికి బిల్ గేట్స్ భారతదేశానికి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ జరుగుతున్న AI ఎక్స్పో కార్యక్రమం. ఈ అంతర్జాతీయ వేదిక మీద దాదాపు 20 దేశాల ప్రతినిధులు మరియు ప్రముఖ కంపెనీల అధినేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలోనే ఆయన ఒకరోజు పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అయితే ఈ పర్యటనను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్లాన్ చివరికి రివర్స్ అయింది. గ్లోబల్ విజనరీ లిస్టు నుండి బిల్ గేట్స్ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత మరియు గతంలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కేంద్రం నుంచి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. బిల్ గేట్స్ గతంలో భారతదేశాన్ని ఒక ప్రయోగశాలగా అభివర్ణించడం మరియు ఇక్కడి ప్రజల మీద రకరకాల ప్రయోగాలు చేయడం వంటి విషయాలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఎలుకలతో పోల్చడం వంటి అంశాలు భారతీయులకు ఆగ్రహం తెప్పించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను నెత్తిన పెట్టుకుని ఊరేగడం వల్ల జాతీయ స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రభుత్వం ఏదో సాధించామని అనుకుంటున్న సమయంలో కేంద్రం ఆయన పేరును అధికారిక జాబితా నుండి తొలగించడం రాష్ట్ర ప్రచారానికి పెద్ద దెబ్బ తగిలింది. బిల్ గేట్స్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మునుపటంత గౌరవం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది చేసినా అది చివరకు బెరిసి కొట్టడం చంద్రబాబుకు ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. బంగారం ముట్టుకున్నా మట్టి అవుతుందన్న సామెత ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితికి అర్థం పడుతోంది. ఏ ఉద్దేశంతో అయితే ప్రచారం మొదలుపెట్టారో చివరికి అది అర్థం లేనిదిగా మారిపోయింది. AI రంగంలో ఏదో మార్పు వస్తుందని ఆశించిన వారికి కూడా ఈ పరిణామాలు షాక్ ఇచ్చాయి. చివరకు బిల్ గేట్స్ రాక అనేది ప్రయోజనం కంటే వివాదాలకే ఎక్కువ దారితీసింది. ఒకవైపు జాతీయ స్థాయిలో వ్యతిరేకత, మరోవైపు కేంద్రం తీసుకున్న కఠిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన అతి ప్రచారం చివరకు అబాసు పాలు కావడానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది.